ప్రైజ్ గాడ్. సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ వారి తరపు నుండి మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడ నిలబెట్టిన దేవాతి దేవునికి ముందుగా నేను దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషములు ధ్యానించుకుందాం. ముందుగా నా పేరు జాన్ సుదర్శన్. దేవుని కృపను బట్టి ఈరోజు ఇక్కడ దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు కృప చూపించాడు. కొద్ది నిమిషములు మన వాక్యముని ధ్యానించుకుందాం. మన జీవితంలో గమనించినప్పుడు కొన్నిసార్లు దేవుడు కొన్నిటిని విడిచిపెట్టమంటాడు, కొన్నిటిని విడిచిపెట్టి వచ్చేసేయమంటాడు. దేవుడు కొన్ని పరిస్థితుల్లో కొన్నిటిని విడిచిపెట్ట మంచిదని చెప్తాడు. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ విషయంలో దేవుడు మన దగ్గర నుంచి మనకిష్టమైన వాటిని తీసేసుకుంటున్నాడని కాదండి. మీకు అర్థమవుతుందా? దేవుడు మనకిష్టమైన వాటిని మన దగ్గర నుంచి లాగేసుకుంటున్నాడనో లేదా తీసేసుకుంటున్నాడో కాదు. దేవుడు విడిచిపెట్టమని చెప్పినప్పుడు ఎందుకు విడిచిపెట్టమంటున్నాడంటే అది మన జీవితంలో ఆయన అనుగ్రహించే ఆశీర్వాదములకు ఏదైనా విషయం అది ఆటంకంగా ఉన్నప్పుడు దేవుడు వాటిని విడిచిపెట్టమంటాడండి. లేదా ఆ యొక్క విషయాన్ని మన జీవితంలో ఉంచుకున్నట్లయితే చివరికి మన జీవితంలో అది మన జీవితానికి హాని కూడా చేయవచ్చు. కాబట్టి దేవుడు కొన్నిసార్లు కొన్నిటిని విడిచిపెట్టమంటాడు. అది ఒక స్థలం అయి ఉండొచ్చు, లేదా ఒక అలవాటు అయి ఉండొచ్చు, ఒక ఉద్యోగం అయి ఉండొచ్చు, లేదా ఒక పర్సన్ ఒక మనిషిని విడిచిపెట్టేసే అంటాడు, వదిలేసే అంటాడు, లేదంటే ఒక రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. కాబట్టి కొన్నిసార్లు దేవుడు విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టలేదంటే మనకి జీవితంలో చివరికి ఆ విడిచిపెట్టలేని విషయం మన జీవితానికి హాని చేయొచ్చు, లేదా దేవుడు మనకి ఇవ్వాల్సిన ఆశీర్వాదాలకు అది ఆటంకంగా మారచ్చు. అయితే ఈరోజు నేను తీసుకున్న అంశం కూడా విడిచిపెట్టినప్పుడు వస్తున్న ఆశీర్వాదం. విడిచిపెట్టినప్పుడు వస్తున్న ఆశీర్వాదం. మన యొక్క పరిశుద్ధ గ్రంథమును ఇర్మియా గ్రంథమునకు తీసినట్లయితే 25వ అధ్యాయము 4-5 వచనంలో మనం గమనిద్దామండి. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 4-5 వచనంలో నేను చదువుతాను. మీ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించుకున్నట్లును నేను మీకు ఏ బాధయు కలుగు చేయకుండానట్లును అన్య దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారం చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గములను మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన యెడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన ఈ దేశంలో మీరు నివసించురని చెప్పుటకై యెహోవా పెందల కడలేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గుకుంటిరి. అయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధాత్మ నడిపింపు కోసం. పరిశుద్ధురా, ప్రేమ గల మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా, గడిచిన కాలమతి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన రీతిని బట్టి స్తోత్రములు. మరి సమయంలో నా తండ్రి నీ సన్నిధిలో నిలబడి నీ వాక్యాన్ని ప్రభావ పంచుకొని చుండగా అయ్యా నా తండ్రి నిలబడిన నేను అల్పుణ్ణి అయోగ్యుని ఎందుకు పనికిరాని వాడిని ప్రభా, నీ కృప నిమిత్తమై అయ్యా నీ నామమునకు మహిమ కలుగులాగున నన్ను నిలబెట్టి ప్రభా నీవు నాకు తోడయండి ప్రభా. నీ బిడ్డలకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని ప్రభుని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నా సహాయం అనుగ్రహించండి ప్రభా. నా తండ్రి ముందున్న సమయాన్ని అంతటిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ అయ్యా నన్ను లోపరుచుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన నామములో అతి మిక్కిలి మేము ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అయితే మనం చదువుకున్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే, మీ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించుకుంటున్నట్లును నేను మీకు ఏ బాధయు కలుగు చేయకుండానట్లును మీరు అన్ని దేవతలను అనుసరించడం మాని వాటి పూజించడం మాని వాటికి నమస్కారం చేయడం మాని మీరందరూ మీ చెడ్డ మార్గములను మీ దుష్టక్రియలను విడిచిపెట్టండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే మీ యొక్క చెడ్డ మార్గములను మీ యొక్క దుష్టక్రియలను విడిచిపెట్టాలంట. సమ్టైమ్స్ గాడ్ వాంట్స్ us to let go of certain things. We have to let go of our evil deeds and wrong paths. మనము మన జీవితంలో ఉన్న చెడ్డ మార్గములను దుష్టక్రియలను విడిచిపెట్టేవారుగా ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుందండి, మీ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించకుండా ఆయన మనల్ని నాశనం చేయకుండా ఉండడానికి మన యొక్క చెడ్డ మార్గంలోను మన దుష్టక్రియలను మనము విడిచిపెట్టేవారుగా ఉండాలండి. దేవునికి అసహ్యమైనవి 6 ఆయనకి హేయములే.
అవేమనగా మనం గమనించినప్పుడు సామెతల గ్రంథం 6:16 నుండి 19 మనం గమనించినప్పుడు, అహంకార దృష్టియు, కల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేటుకు త్వరపడి పరుగులెత్తి పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములను పుట్టించువాడును. కాబట్టి ఈ 7 విషయములు కూడా యెహోవాకు హేయములు అంటే అసహ్యములైనవి. ఒకసారి మనం పరీక్షించుకుందామండి. దేవునికి అసహ్యమైన మార్గములు మనలో ఉన్నాయా? దేవునికి ఇష్టం లేని క్రియలు మనలో ఉన్నాయా? దేవునికి ఇష్టం లేని కార్యములను మనం జరిగిస్తున్నామా? విశ్వాసులమే, దేవుని బిడ్డలమే, అయినప్పటికీ దేవునికి అసహ్యమైన కార్యములు, అపవాదికి అనుచరులుగా దేవునికి అసహ్యమైన కార్యములను మనం జరిగించేవారుగా ఉంటున్నామా? ఒకసారి మనం పరీక్షించుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉందండి. మనం దేవుని బిడ్డలం కాబట్టి, మన దేవుడు మంచి దేవుడు అంటున్నాడు కాబట్టి, మనము కూడా మంచివారిగా, మంచి క్రియలను, మంచి పనులను, మంచి మార్గములను ఎంచుకునేవారిగా మనం ఉండాలి. కాబట్టి మనం అపోస్తల కార్యాలలో మనం గమనించినప్పుడు, తబిత అనే ఒక స్త్రీని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్ముడు ఆమె గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమనంటే, ఆమె ఎన్నో సత్కార్యములు చేశాను, ఆమె ఎన్నో ధర్మకార్యములను జరిగించానని చెప్తానండి. ఈరోజు విశ్వాసులుగా పిలువబడుతున్న నీవు నేను మంచి కార్యములు జరిగిస్తున్నామా? మంచి మార్గంలో ఎన్నుకుంటున్నామా? ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు తబిత గురించి చెప్తున్నాడు. ఆమె ఎన్నో మంచి కార్యములు, మంచి పనులు చేశాను, ధర్మ కార్యములు చేశానని చెప్తున్నాను. ఈరోజు మనం పరీక్షించుకునే వారుగా ఉండాలి. మనము అందుకే కొంతమంది అంటారు, బ్రతుకున్నప్పుడు కొన్ని మంచి పనులు చేయాలంటారు. కాబట్టి మనం మన చెడ్డ మార్గములు, దుష్ట క్రియలను విడిచిపెట్టి వాటిని మంచి మార్గములుగా, మంచి క్రియలుగా మార్చుకునే వారుగా ఉండాలి. పౌలు భక్తులు అంటారు, గలతీయులకు రాసిన పత్రిక 5:22 ఆత్మఫలములు ఫలించండి, మంచి ఫలములు ఫలించండి, మంచి పనులు చేయండి, ఫలించేవారుగా ఉండండి, అభివృద్ధి పొందండి అంటాడు. ఆత్మఫలమే మనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆత్మఫలమే మనగా అంటే ఇవన్నీ కలిపి ఆత్మఫలం అండి. ఒక్కొక్క ఫలం కాదు, వీటన్నిటిని కలిపితేనే ఒక ఆత్మఫలం అవుతుంది. వాటిలో ఒక్క విషయం కూడా మన జీవితంలో లేకపోతే విశ్వాసులుగా మనం ఆత్మఫలం లేని వారుగా ఉంటున్నాం. మనలో ఫలించే వారుగా ఉండట్లేదని అర్థం అండి. మనలో ఆత్మఫలం లేదని అర్థం. కాబట్టి మనము చెడ్డ మార్గంలో, దుష్టక్రియలను విడిచిపెట్టి వాటిని మంచి మార్గంలో, మంచి క్రియలుగా ఫలించేవారుగా ఉండాలి. ఈరోజు బాధ కలుగుతుందంటే, ఒకవేళ దేవుడు అనుమతిస్తే 2 కారణాలు ఉంటాయండి. ఒకటి శిక్ష, ఇంకొకటి పరీక్ష. ఒకవేళ పరీక్ష అయితే మనల్ని అభివృద్ధి పరచడానికి, మనల్ని ఆశీర్వదించడానికే. లేదు, శిక్ష కలుగుతుంది, మరలా బాధ కలుగుతుందంటే, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవునికి ఇష్టం లేనిదేందో మన జీవితంలో ఉంచేసుకున్నాం అన్నమాట. వాటిని విడిచిపెట్టకుండా మనం మన జీవితంలో ఉంచుకున్నప్పుడు, అప్పుడు దేవుడు మనకి ఇవ్వాల్సిన ఆశీర్వాదాలకు అవి ఆటంకాలుగా మారుతున్నాయి. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన చెడ్డ మార్గంలో దుష్టక్రియలను మొదటిగా విడిచిపెట్టాలి. అదే రీతిగా రెండో విషయాన్ని మనం గమనిద్దాము. యెహెజ్కేలు గ్రంథము 14:6 కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని మనస్సు త్రిప్పుకొనుడి. రెండో విషయం మనం గమనించినప్పుడు, ఇక్కడ ఏం విడిచిపెట్టమంటున్నాడంటే, వాక్యంలో దేవుడు ఏమంటున్నాడంటే, మీ యొక్క విగ్రహములను విడిచిపెట్టండి. When we hear about this, we think that it's not for me. ఇది నా గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే ఒక విగ్రహం నేను నిలబెట్టి, ఒక బొమ్మను నేను చేసుకుని నేను ఆరాధించట్లేదు కదా, ఇది నా గురించి కాదు. సో కాబట్టి నాకు ఇది అవసరం లేదు అనుకుంటాం. కాదండి, ఎంత మాత్రం కాదు. విగ్రహం అనగానే మనం దాని అర్థాన్ని గ్రహించుకోగలిగితే, విగ్రహం అంటే ఒక బొమ్మని చేసుకొని దాన్ని నిలబెట్టుకొని, ఒక ఆహారాన్ని చేసుకుని దాన్ని నిలబెట్టుకొని దాన్ని పూజించడం మాత్రమే కాదండి. అది మాత్రం విగ్రహం కాదు. గమనించండి, శ్రద్ధగా వినండి. దేవుని కంటే మన జీవితంలో దేనికైతే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామో అది విగ్రహం అయిపోతుంది మన జీవితంలో. గమనించుకోవాలి. ఒకవేళ దేవుని కంటే మన జీవితంలో ఈ యొక్క సెల్ ఫోన్కి, ఈ యొక్క మొబైల్కి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉంటే, ఇది మన జీవితంలో విగ్రహం అయిపోతుంది. విగ్రహాన్ని మనం పూజించేవారుగా ఉంటున్నాం. కాబట్టి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీ యొక్క విగ్రహాలను విడిచిపెట్టి వాటి నుండి మీ మనసుని త్రిప్పుకొని దేవుని వైపు త్రిప్పుకోనండి. కొంతమందికి చాలా విగ్రహాలు ఉంటాయి. విగ్రహాలంటే కొంతమందికి మొబైల్ విగ్రహం, కొంతమందికి నిద్ర విగ్రహం, కొంతమందికి తిండి విగ్రహం, కొంతమందికి పని విగ్రహం, కొంతమందికి భార్య విగ్రహం, కొంతమందికి భర్త విగ్రహం. ఇలాగ ఎన్నో విగ్రహాలు ఉంటాయి. వాటి మీద ఎక్కువ దృష్టి ఉంచి దేవుని మీద దృష్టి ఉంచే వారుగా ఉండరండి. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం ఏమని చదువుతుందంటే, మనకి మీ యొక్క విగ్రహములను విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించు. ఏంటిది అది? నీ జీవితంలో దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది ఏంటిది?
కాబట్టి మనం పరిశీలించుకుందామండి. మన విగ్రహములను విడిచిపెట్టేసేసి దేవుని వెంబడించాలి. అదే రీతిగా మూడో విషయాన్ని కూడా మనం గమనిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. మూడో విషయం మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మూడో విషయం, మనం విడిచిపెట్టవలసిన విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును. వీ హ్యావ్ టు లెట్ గో అవర్ సిన్. మనం పాపమును విడిచిపెట్టేవారుగా ఉండాలి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నది, పాపం అంటే సులువుగా చిక్కులు పెట్టి పాపం అంటే. ఎందుకంటే చాలా సులువుగా అపవాది మనం శోధిస్తూ ఉంటాడు. ఒక్కసారి పాపం చేయొచ్చు కదా, ఒక్కసారి పాపం చేయం కదా, దేవుడు క్షమించేవాడు కదా, ఒక్కసారి పాపం చేయం కదని సాతానుడు ఏం చేస్తాడంటే విశ్వాసాలను శోధిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యం ఏమని సెలవుస్తుందంటే, సులువుగా చిక్కులు పెట్టి పాపం నుండి విడిచిపెట్టి దేవుని వైపు చూడమంటున్నాడు. ఈరోజు సాతానుడు ఎప్పుడు కూడా ఆకర్షిస్తూ ఉంటాడండి. లోక విషయాలు, లోక సంగతులు కానీ మనుషులను ఆకర్షిస్తూ ఉంటాయి, మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి, మన పాపం చేయమని ఆకర్షిస్తూ ఉంటాయి. సాధారణుడు ఎప్పుడు కూడా ఈ యొక్క నరకాన్ని అందంగా చూపించలేడండి. కాబట్టి అపవాది ఏం చేస్తాడంటే ఆ నరకానికి వెళ్ళే మార్గములను ఆకర్షణీయంగా అందంగా చూపిస్తాడు. కాబట్టి మానవులమైన మనము ఆ యొక్క ఆకర్షణీయమైన పాపమునకు లోనైపోతూ ఉంటున్నాం, అలవాటు అయిపోతూ ఉంటామండి. దేవుని విడిచిపెట్టి పాపను విడిచిపెట్టవలసిన మనము దేవుని విడిచిపెట్టి పాపానికి అలవాట్లు అయిపోతాం. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క పాపను విడిచిపెట్టి సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టేసేసి దేవుని వెంబడించాలంట. భారమే, అంత ఈజీయా పాపను విడిచిపెట్టడం? కాదండి, ఎంత మాత్రం ఈజీ కాదు. కొంతమంది అంటారు యేసు ప్రభువును వెంబడించడం పూలబాట అండి, అంత మించిన భాగ్యమే ఉంది. అవును, యేసు ప్రభువును వెంబడించిన పూలబాటే, కానీ దీన్ని మించిన కష్టమైన పని ఇంకోటి ఉండదు. ఆయన వెంబడించినప్పుడు వచ్చే శోధనలు, ఆయన వెంబడించినప్పుడు వచ్చే సమస్యలు అని అధికముగా ఉంటాయండి. అయితే ఆయన మీద ఎప్పుడైతే ఆధారపడి ఆయన వైపు చూస్తూ, ఎవరి వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ మనం ఎప్పుడైతే మనకు విశ్వాస పరుగు పందెంలో పరిగెత్తూ ఉంటామో మన పరుగు సులువు అవుతుంది. దేవుని యొక్క వాక్యం అదే సెలవిస్తుంది, మీ యొక్క పాపములను విడిచిపెట్టి ఎవరిని వెంబడించాలంట? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూచుచు మీ యొక్క పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తండి. మీకు ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. టీవీలో మీరు ఎప్పుడైనా చూసినట్లయితే పరుగు పందెం పరిగెత్తే వారిని, అథ్లెట్ని మీరు చూసినప్పుడు వారు ఒంటి మీద ఎటువంటి వస్త్రాలు ధరిస్తారంటే చాలా పలచటివి ధరిస్తారు. ఎందుకంటే వారి పరుగు సులువు అవడం కోసం వారు చాలా పలచటివి ధరిస్తారు. లేదు ఆకలి అయితే తిందామని 2 ఇడ్లీలు తీసుకొని వెళ్ళరు కదా. ఎందుకంటే వారి పరుగు సులువు అవడం కోసం వారు ఏం చేస్తారు? చాలా పలచటివి ధరిస్తారు. అప్పుడు వారి పరుగు ఏమవుతుంది? సులువు అవుతుంది. ఈరోజు విశ్వాసపు పరుగు పందెం పరిగెడుతున్న నేను మన యొక్క ప్రతి ఒక్క భారమును, ప్రతి పాపమును మనం విడిచిపెట్టేసేసి ఎవరి వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ మన పరుగు పందెం పరిగెత్తినట్లయితే ఆయన మనకు సహాయం చేస్తాడండి. ఆయన మన నిత్య రాజ్యము నడిపిస్తాడు. కాబట్టి మన భారమును ఆయన మీద వేయాలంట. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం మనం గమనించినప్పుడు, ప్రయాసపడి భారం వచ్చిన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. భారంగా ఉందా? కష్టంగా ఉందా? యేసుని వెంబడించడం కష్టంగా ఉందా? అయితే నీ భారాన్ని విడిచిపెట్టేసి, నీ పాపాన్ని విడిచిపెట్టేసి, నీ భారం అంతా నా మీద వేయా అంటున్నాడు యేసు ప్రభు. కాబట్టి ఈ యొక్క భారాన్ని ఆయన మీద వేసినప్పుడు మన పరుగు సులువు అవుతుంది. కాబట్టి మన పాపములను విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించేవారుగా ఉండాలి. అదే రీతిగా చివరి విషయాన్ని మనం గమనిద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చదువుకున్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు, ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిచయం చేస్తున్న మొదటి రోజుల్లో ఆయన పేతురు మరియు అంద్రేయ యొద్దకు వెళ్ళి అడుగుతున్నాడంట, మీ యొక్క వలలను విడిచిపెట్టి నన్ను వెంబడించండి. అయితే పేతురుని అంద్రేయ ఏమాత్రం కూడా తలచకుండా, ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా, ఏమాత్రం కూడా ఆలోచించకుండా వెంటనే వారి యొక్క వలలను విడిచిపెట్టేసేసి ప్రభువుని వెంబడించారని మనం గమనించవచ్చు. వాక్యంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వలలు అంటే
ఈ యొక్క మత్స్యకారులు చేపలు పట్టేవారు ఏం చేస్తారంటే సముద్రం మీదకి వేటగానే వెళ్తారు, ఎందుకంటే అది వారి జీవనాధారం. వేటకు వెళ్ళి ఆ చేపలు పట్టడం అదే వారి జీవనాధారం, జీవనోపాధి అదే. అయితే ప్రభు ఏమంటాడంటే ఆ వలలను విడిచిపెట్టండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టి జారులుగా చేస్తాను అంటున్నాడు. అయితే వారు ఏమాత్రం ఆలోచించకుండా వారి వృత్తి అయిన వారి జీవనాధారమైన వృత్తిని విడిచిపెట్టేసి ఏం చేస్తున్నారు? ప్రభుని వెంబడించారండి. ఈరోజు చాలామంది దైవ సేవకులు వారు కలిగి ఉన్న అంతటిని కూడా విడిచిపెట్టి దేవుని సేవకు వస్తున్నారండి. కోట్లు సంపాదించేవారు, లక్షలు సంపాదించేవారు కూడా దేవుని వెంబడిస్తున్నారు. వాటిని సమస్తాన్ని, ఉద్యోగాలను, వారు కలిగి ఉన్న ఆస్తుల్ని, అంతస్తులను అంతటిని విడిచిపెట్టి భారము కలిగి దేవుని కొరకు సువార్త ప్రకటిస్తున్నారు. కాబట్టి ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే 22వ వచనంలో మనం గమనించినప్పుడు, వెంటనే వారు యేసుప్రభు వెంబడించమన్నప్పుడు వెంటనే వారు తమ దోణెను, తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన వెంబడించారు. మొదటిగా ఆయన విడిచిపెట్టారంటే వలలు, దోణెలు వారి జీవనోపాధి, వారి వృత్తి. ఇంకేం విడిచిపెట్టారంట? తండ్రిని విడిచిపెట్టారంట, అంటే కుటుంబాన్ని విడిచిపెట్టారు. నా నిమిత్తము ఎవరు తన తల్లిని తండ్రిని విడిచిపెడతారో వాడు నా రాజ్యానికి పాత్రుడు అంటున్నాడు దేవుడు. అలా అని తల్లిదండ్రులను చూసుకోవద్దా? తల్లిదండ్రుల బాధ్యతలు చూసుకోవద్దా? దేవుని వాక్యం ఏమని సెలుస్తుందంటే దేవుని కంటే మన జీవితంలో ఎవరికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదంట. తల్లిదండ్రుల బాధ్యతలు కానీ, తల్లిదండ్రుల అవసరాలు కానీ, వారి వయసు అయినప్పుడు వారికి తోడుగానే ఉండాల్సిన బాధ్యత మన మీద ఖచ్చితంగా ఉంది. అయితే దేవుని వాక్యం ఏమని సెలవుస్తుందంటే దేవుని కంటే ఎక్కువ కూడా ఎవరికి కూడా ప్రాధాన్యత ఇవ్వకూడదని దేవుడు సెలవిస్తున్నాడని. అదే రీతిగా మత్తయి సువార్తలోనే 19వ అధ్యాయం 27వ వచనంలో మనం గమనించినప్పుడు పేతురు అంటున్నాడు. పేతురు ఏమి విడిచిపెట్టాడండి? వలలు, దొనెలు, ఆయన వృత్తి విడిచిపెట్టాడు. అదే రీతిగా తన తండ్రి అంటే తన కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు. ఆయన పేతురు ఏమంటున్నాడో మనం గమనిద్దాం. 19వ అధ్యాయము 27వ వచనం మత్తయి సువార్త. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, పేతురు అడుగుతున్నాడంట, అయ్యా నా వృత్తిని నేను విడిచిపెట్టేశాను ప్రభువా, నా కుటుంబాన్ని నేను విడిచిపెట్టేశాను, కాబట్టి నాకు విడిచిపెట్టడానికి ఏం లేదు, ఇంకా నా సమస్తాన్ని నేను విడిచిపెట్టేశానయ్యా, నీకోసం నేను విడిచిపెట్టి వచ్చేసానయ్యా ప్రభు. అయితే నాకేం దొరుకుతుంది? నాకేం లభిస్తుంది? ఈరోజు చాలామందికి ఉన్న ప్రశ్న, సమస్తాన్ని విడిచిపెట్టేసి దేవుని వెంబడిస్తే మనకేం లభిస్తుంది? ఈరోజు చాలామందికి ఉన్న ప్రశ్న అదే అండి. నేను సమస్తాన్ని విడిచిపెట్టుకొని దేవుని వెంబడిస్తున్నాను, నాకేం లభిస్తుంది? అన్యులకు కూడా చాలామందికి ఉన్న ప్రశ్న ఏంటంటే, వీళ్ళు సంకలో సంచేసుకుని బైబిల్ సంకలో పెట్టుకొని వీళ్ళు చర్చిలవన్నీ సువార్తని తిరుగుతుంటారు, వాళ్ళకి ఏం లభిస్తుందయ్యా? వాళ్ళకేమొస్తుంది? అయితే మీకు ఒక విషయాన్ని నేను పంచుకోవాలని ఆశపడుతున్నాడండి. నేను బైబిల్ కాలేజీలో ఉంటున్న రోజుల్లో ఒక 16 ఏళ్ళ బాబు ఉన్నాడు. 16 ఏళ్ళ బాబు బైబిల్ కాలేజీలో తన ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఆ బాబు తన గతాన్ని మనం గమనించినప్పుడు తన గతాన్ని చెబుతున్నాడు. తన గతంలో తను సమయాన్ని వృధా చేసుకుంటూ ఉండేవాడు. లోకపు స్నేహాలకు కానీ, లేదా మొబైల్ విషయంలో మనం గమనించినట్లయితే మొబైల్ గేమ్స్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు కదా. మొబైల్ గేమ్స్లో దాంట్లో మునిగిపోయి దానికి బానిసైపోయి పగలు ఆ ఆటలకి, ఆ మొబైల్ గేమ్స్లోకి బానిసైపోతూ ఉంటున్నాడు. ఇంకా లెగిస్తే గేమ్ ఆడటం, పడుకుంటే గేమ్ ఆడటం, తిండి లేవు తిప్పలు లేవు, అదే ఆటలకు అలవాటు పడిపోయాడంట. అదే ఆటలకు అలవాటు పడిపోతే అయితే తన తండ్రి ఆశ ఏంటంటే తన కుమారుడిని ఒక దైవజనుడిగా చూడాలని. తన తండ్రి తన కుమారుడిని ఒక గొప్ప దైవజనుడిగా చూడాలని. అయితే తన తండ్రి నిర్ణయించుకున్నాడు ఆ కుమారుడిని బైబిల్ కాలేజ్ పంపించాలని. తన తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. అయితే కుమారుడు అంగీకరించాడు, మొత్తానికి వచ్చాడు, బైబిల్ కాలేజ్కి వచ్చాడు. బైబిల్ కాలేజ్కి వచ్చిన తర్వాత ఉన్నాడు, 1 సంవత్సరం ఉన్నాడు. అయితే ఆ కుమారుడు ఏం విడిచిపెట్టాడంటే తన యవ్వనాన్ని విడిచిపెట్టాడు. ఆ యవ్వన కాలంలో ఎవరికైనా సరదాగా ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ తిరిగే వయసు. యవ్వనాన్ని విడిచిపెట్టేశాడు, తన సరదాలను విడిచిపెట్టేశాడు, తనకి ఇష్టమైన వాటిని విడిచిపెట్టేశాడు, తనకు కావాల్సిన వాటిని విడిచిపెట్టేశాడు, తన కుటుంబాన్ని కూడా విడిచిపెట్టేసేసి దేవుని సేవకు వచ్చేసాడు. తన యవ్వనాన్ని విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చేసాడు. అయితే ఆ కుమారుడికి ఒక ప్రశ్న కలిగింది. తన తండ్రికి ఫోన్ చేసి అడుగుతున్నాడంట, నాన్న, నేను నా యవ్వనాన్ని విడిచిపెట్టేశాను, నా కళలను విడిచిపెట్టేశాను, నా జీవితాన్ని విడిచిపెట్టేశాను, నా ఆశలను విడిచిపెట్టేశాను, నా కలిగి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టేశాను, నాకేం లభిస్తుందన్న? నాకు నా భవిష్యత్తు కనపడట్లేదు, నా పరిస్థితి ఏంటి?
నేనేం చేయాలి, నన్నేం చేయమంటావు, నా పరిస్థితి ఏంటి అనేసి తండ్రిని అడుగుతున్నాడు. ఆ కుమారుడికి తెలుసు తన తండ్రి ఆశలా ఏంటంటే తను ఒక గొప్ప దేవునిగా, ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా తండ్రి చూడాలనుకుంటున్నాడని. అయితే ఆ కుమారుడు భయపడుతూ ఉంటాడు. కుమారుడికి మాట్లాడడం చేత కాదు. కుమారుడికి ఎంతో భయం, నలుగురు ముందు నుంచోబెట్టి మాట్లాడమంటే ఏం మాట్లాడతాడో కూడా తెలియదు. అయితే ఆ కుమారుడు భయపడుతున్నాడంట. నాకు భయం, నా వల్ల కాదు, నేను ఎవరినొస్తాను, నా మాటలు ఎవరు వింటాడు అనేసి అనుకుంటున్నాడంట 16 ఏళ్ళ బాబు. అయితే ఈ యొక్క యవనస్తుడు ఏమనుకుంటున్నాడంటే, నా తండ్రికి ఏమో నన్ను మంచి దైవజనులుగా చూడాలని ఆశపడుతున్నాడు, కానీ నేనేంటి నలుగురు మధ్య నుంచోబెట్టి నేను మాట్లాడలేనే, నాకు మాట్లాడడం చేత కాదే, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నేనేం చేయాలి? ఎప్పుడైనా కూడా కుమారులు తండ్రి అనుకున్నది సాధించలేనప్పుడు వారు మానసికంగా చాలా ఇబ్బంది పడతారు. వారికి ఉన్న సమస్యని విడిచిపెట్టినప్పుడు వారికి నిరాశ కలుగుతుంది. తండ్రి అనుకున్నప్పుడు కుమారుడు చేయలేనప్పుడు కుమారుడి మనసులో ఎంతో బాధ కలుగుతుంది, మానసికంగా చాలా ఇబ్బందికి బాధలకు గురవుతూ ఉంటాడు. అయితే ఆ బాధలో తండ్రిని అడుగుతున్నాడంట, అయ్యా నేను విడిచిపెట్టాను కదా నాన్న, నా పరిస్థితి ఏంటి? అయితే ఆ తండ్రి నవ్వుతూ అన్నాడంట, ఇదిగో నువ్వు విడిచిపెట్టావు కదా, నువ్వు బ్రతుకున్న రోజులు, నేను బ్రతుకున్న రోజులు నీకేమీ కొదువు కాదు నాన్న, నేనున్నన్ని రోజులు నీకేది తక్కువ చేయకుండా నేను చూసుకుంటాను, నీకేది కూడా కొదువు కాదు. అయితే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాయా, డోంట్ లూజ్ యువర్ హోప్, నీ హోప్ని వదులుకోకు, డిస్కరేజ్ అవ్వమాకు. దేవుడు నిన్ను చూసుకుంటాడు. నేను బ్రతికినన్ని రోజులు నీకేది కొదువు కాదు, తర్వాత ఆయన నేను చూసుకుంటాడు. ఆయన వెంబడించు, ఆయన ఆనుకోనుండు. ఆయన సేవకు మించిన ఏ గొప్ప పని లేదయ్యా ప్రపంచంలో, ఆయన వెంబడించు. నాకు కావాలంటే నిన్ను ఒక డాక్టర్ని చేయగలను, లేదా నిన్ను ఒక పెద్ద ఇంజనీర్ని చేయగలను, నిన్ను ఒక ఉద్యోగం మంచి స్థాయిలో ఉంచగలను. కానీ మా ఆశల్లో ఏంటంటే నువ్వు మాకు సంపాదించాల్సిన అవసరం లేదు, నువ్వు మాకు డబ్బులు తెచ్చిపెట్టాల్సిన అవసరం లేదు. మా ఆశలు ఏంటంటే నువ్వు దేవునిలో ఫలించాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అయితే ఆ 16 సంవత్సరాల బాబు తన ట్రైనింగ్ని పూర్తి చేసుకున్నాడండి. 4 సంవత్సరాల ట్రైనింగ్ని పూర్తి చేసుకొని ఈరోజు మీ ముందున దేవుని కృపచేత నిలబడి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు ఏదైనా చేయగలండి, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి మనం మన సమస్తాన్ని విడిచిపెట్టేసేసి దేవుని వెంబడిస్తే ఏం జరుగుతుందో మనం గమనించినట్లే దేవుని వాక్యం సెలవిస్తున్నది, నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టేశావు నా కోసం, అయితే దానికి తగిన ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు. అయితే పేతురు అంటున్నాడు, మాకేం లభిస్తుంది ప్రభువా? అయితే దేవుడు వానికి ఏం సెలవిస్తున్నాడంటే, నా నామం నిమిత్తము, మత్తయి సువార్త 19:29 వచ్చిన, నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రలనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలైన భూములైన ఇండ్లనైనా విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు ప్రతిఫలమును పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకోండి. ఏం పొందుకుంటారంట? ఎవరైనాను తన కుటుంబాన్ని అయినా లేదా తనకు కావాల్సింది ఏదైనా కూడా, ఉద్యోగం అయినా కావాల్సింది ఏదైనా కూడా విడిచిపెట్టినట్లయితే, దేవుని కోసం విడిచిపెట్టినట్లయితే దానికి 100 రెట్లు ప్రతిఫలం ఉందంట. దానికి 100 రెట్లు ప్రతిఫలంగా నువ్వు పొందుకుంటావు. ఇది మాత్రమే కాక నిత్య జీవమును పొందుకుంటావు, దేవుడు అనుగ్రహించి మహిమ కిరీటాలను పొందుకుంటావు. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేని కొరకైనా, దేవుని కొరకు దేనైనా నష్టపోతే అది నష్టం ఎంత మాత్రం కాదు. కానీ దేని కొరకైనా దేవుణ్ణి నువ్వు నష్టపోతే అది ఎవరు తెచ్చలేని నష్టం నీ జీవితం. ఈరోజు మనం గమనించుకుందామండి, దేన్ని నష్టపరుచుకుంటున్నాం ఈరోజు సమస్తాన్ని నష్టపరుచుకొని నా కోసం వచ్చావా? అయితే ఇదిగో నీకు 100 రెట్లు పొందుకుంటావయ్యా. నీ వర్క్ ఎక్కడే, భూమి మీదే, కానీ నీ ప్రతిఫలం ఎక్కడ? పరలోకంలో. కాబట్టి ఆయన విశ్వసించి మనం మన సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన మనకు 100 రెట్లు ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉంటాడు. అదే రీతిగా ఇది కాక నిత్య జీవనాన్ని గురించి, నన్ను వెంబడించయ్యా, నన్ను వెంబడించు, నీకు నిత్య జీవాన్ని ఇస్తాను, నీకు 100 రెట్లు ప్రతిఫలం దాగుంది. ఇహలోక భాగ్యం అలాగే పరలోక భాగ్యం కూడా లభిస్తుందండి. కాబట్టి మనం పరిశీలించుకుందామండి, దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత మనం దేనికి ఇస్తున్నాం ఈరోజు మన జీవితంలో? దేవుని దగ్గర రాకుండా నిన్ను ఏది ఆపుతుందండి ఈరోజు మన జీవితంలో?
మనకు కలిగి ఉన్న అవసరతలను లేదా మనకి ఇష్టమైన వీటిని విడిచిపెట్టి మనం దేవుని కొరకు త్యాగం చేసుకున్నట్లయితే, దేవుని వెంబడించినట్లయితే ఆయన అంటున్నాడు, నీకు ఇష్టమైంది, బాగా ఇష్టమైంది విడిచిపెట్టావా, నీకు బాగా అవసరమైంది విడిచిపెట్టావా, ఇదిగో నేను దాన్ని లక్ష్య పెడుతున్నాను, నేను చూస్తాను, కాబట్టి దాన్ని 100 రెట్లు ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. కాబట్టి ఈరోజు మనం ధ్యానించుకున్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు విడిచిపెట్టినప్పుడు వస్తున్న ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్ ఇన్ లెటింగ్ గో, విడిచిపెట్టినప్పుడు వస్తున్న ఆశీర్వాదం. కాబట్టి మొదటిగా మనం విడిచిపెట్టిన విషయం ఏంటంటే, మనం గమనించినట్లయితే మొదటిగా మనం విడిచిపెట్టిన విషయం చెడ్డ మార్గములు, దుష్టక్రియలను మనం విడిచిపెట్టేవారుగా ఉండాలి. అదే రీతిగా రెండో విషయాన్ని మనం గమనించాము, విగ్రహములను మనం విడిచిపెట్టేవారుగా ఉండాలి. మూడో విషయము మన పాపమును విడిచిపెట్టేవారుగా ఉండాలి. అదే రీతిగా చివరిగా మన సమస్తమును విడిచిపెట్టి, ఈ యొక్క లోకమును విడిచిపెట్టి ప్రభువును వెంబడించినట్లయితే దానికి 100 రెట్లు ప్రతిఫలమును దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడని. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, ఈరోజు నా జీవితం ఎలా ఉంది, దేని వెంబడి నేను పరిగెడుతున్నాను, దేన్ని వెంబడిస్తున్నాను, ఒకసారి మనం పరిశీలన చేసుకుందామండి. ఆయన వెంబడించినట్లయితే ఆయన మనల్ని రక్షపెట్టేవాడుగా ఉంటున్నాడు, ఆయన మనకు ఆశీర్వాదం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు, ఆయన ఎదురు చూస్తున్నాడండి మన కోసం. కాబట్టి ఆయన వెంబడించేవారుగా ఉందాం. ప్రతి ఒక్కరు కూడా మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, అయ్యా నీ ఘనమైన నామను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా మరి ఈ సమయంలో అయ్యా నా తండ్రి, నీ యొక్క వాక్యం నీ బిడ్డలకు పంచుకుంటకు నా తండ్రి నువ్వు సహాయం చేసిన రీతిని బట్టి స్తోత్రములు. అయ్యా మరి ఈ సమయంలో నా తండ్రి నువ్వు మాతో మాట్లాడిన లేఖలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నిజమేనయ్యా, నీకంటే దేనికైనా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామేమో ప్రభా, మేము పరిశీలించుకుంటూ కృప చూపించండి. అయా నీకంటే ఎక్కువ దేనికైనా ప్రాధాన్యత ఇస్తే ప్రభా, దాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించేవారుగా, అయా నీకు ప్రాధాన్యత ఇచ్చేవారుగా మా కృప చూపించండి, మా సహాయం అనుగ్రహించండి. అయ్యా వాటిని విడిచిపెట్టినప్పుడు అయ్యా నా తండ్రి దానికి తగిన ప్రతిఫలాన్ని నువ్వు ఇచ్చేవాడు నా తండ్రి, నువ్వు మమ్మల్ని చూసుకొని వాడవు నా తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రములు. అయ్యా నా తండ్రి మా జీవితాలను మీ చేతులకు అప్పగించుకున్నాను నాయన, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము నాయన. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా, మాకు సహాయం దయచే ప్రభా. నీ కొరకు రోషము కలిగి నిలబడ్డ కృప చూపించయ్యా. నీ నిత్యరాజ్య ప్రభా సువార్త నిమిత్తమైన నా తండ్రి వాడబడి కృపను మీరు అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నా ప్రభా, నువ్వు మా కోసం చనిపోయి తిరిగి మరలా నా తండ్రి సజీవుడిపై తిరిగి లేచి మాకు నిత్య రాజ్యాన్ని ప్రభా నువ్వు అనుగ్రహిస్తాను. ప్రతి ఒక్కరు నాయన ఈ యొక్క విషయాన్ని గుర్తెరుగుట కృప చూపించు నా తండ్రి. నీ ఏంది నిత్య రాజ్యం ఉన్నదన్న విషయాన్ని ప్రభా మేము గుర్తెరుగుటకు సహాయం దయచేయండి ప్రభా. మా కన్నులను తెరవండి, నీ వైపు మా కన్నులను పెట్టుకుంటూ కృప చూపించండి. నిన్ను ఆనుకొని జీవించడానికి సహాయం దయచేయండి ప్రభా. మా జీవితాలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ఆయన. మా వల్ల సాధ్యం కాకపోవచ్చు, మా వల్ల అవ్వకపోవచ్చు, మేము చేయలేకపోవచ్చు, కానీ నీకు అసాధ్యమైంది ఏది లేదు కదయ్యా. నీ నా మహిమార్థమే నా తండ్రి, నీ బిడ్డలుగా, నీ దాసుడుగా, నీ సేవకునిగా నా తండ్రి నిలబెట్టుకొని ప్రభా మరి అందరూ సేవకుని మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తుంది. అయ్యా నా తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి. అయ్యా నా తండ్రి వారి జీవితంలో దేన్నైతే విడిచిపెట్టలేకపోతున్నారో వారి సహాయం దయచేయండి. అయ్యా వారి పాపలను, వారి చెడ్డ మార్గలను, వారి దుష్టక్రియలను విడిచిపెట్టి ప్రభా, వారి విగ్రహాలను విడిచిపెట్టి ప్రభా నీ వైపు చూచుటకు, నిన్ను వెంబడించుటకు, అయ్యా నిన్ను ఆశ్రయించుటకు అయ్యా వారికి సహాయం దయచే ప్రభా. మా జీవితాలను మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని మీకు లోపరుచుకుంటూ ఈ యొక్క వాక్యమును ప్రభా అపాది ఎత్తుకొని పోకుండా ప్రతి ఒక్క హృదయాల్లో నా తండ్రి వారి హృదయమైన పలకల మీద రాసుకొని ఫలించేవారుగా ఉంటకు, నీ కొరకు ఫలించేవారుగా ఉంటకు, నీ మాదిరిని ప్రతి ఒక్కరి జీవితంలో చూపించుటకు సహాయం దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అతి ముఖ్యమైనంతో ప్రార్థించి మా మనలను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్.